Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పుడు అర్ధంతరంగా ఇషాన్ కిషన్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పి ఆ టూర్ మధ్యలో టెస్ట్ సిరీస్ మధ్యలో అతను సడన్గా హీ లెఫ్ట్ ద ఇండియన్ టీమ్. అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్కి ఏంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి, అతను పెద్దగా క్రికెట్ ఆడలేదు. వరల్డ్ కప్లో కూడా ఐ థింక్ ఈ ప్లేడ్ జస్ట్ 2 matches. ఆ తర్వాత మోస్ట్లీ హ్యాస్ బీన్ కన్ఫైన్డ్ టు ద బెంచ్, జస్ట్ రిజర్వ్స్లో ఉన్నాడు. ఎందుకు మరి, ఎలాంటి టెన్షన్ ఉందో అతనికి మనకు అర్థం కాదు. అయితే ఇప్పుడు అతని ఆప్షన్స్కి సడన్గా ఇండియన్ టీం వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు మనకు కొద్దిగా తెలిసి వస్తుంది. కన్ఫర్మేషన్ లేదు, కానీ ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే అతను ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ మీద ఒక చిన్న సైజు తిరుగుబాటు చేశాడా అని కూడా మనకు డౌట్ వస్తుంది. ఇంత పెద్ద మాట ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుందంటే ఆ డెఫియన్స్, ఆ ధిక్కార స్వరం వినిపిస్తుంది అతని నుంచి. టీం చెప్పినట్టుగా చేయట్లేదు. ఇప్పటికీ అతను రంజీ ట్రోఫీ ఆడట్లేదు, వేరే దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన అవైలబిలిటీ గురించి టీంకి ఇన్ఫార్మ్ చేయలేదు. మరి అతని మనసులో ఏముందో అర్థం కావట్లేదు. అలాగే మన ఇండియన్ కీపింగ్ ఇష్యూ, కిస్సా కీపర్గా రోజు రోజుకి చాలా గందరగోళంగా తయారవుతుంది. కేఎస్ భరత్ కీపింగ్ మీద ఎవ్వరు హ్యాపీగా లేరు. కీపింగ్ మీద గురించి అని కాదు, బ్యాటింగ్ గురించి బేసిక్గా. కీపింగ్ కూడా అంత గొప్పగా లేదని అంటున్నారు. సో మరి మనకి ఆబ్వియస్ చాయిస్ ఇషాన్ కిషన్. కానీ ఇషాన్ కిషన్ తనే స్వయంగా తన ఛాన్సెస్ ఆఫ్ ప్లేయింగ్ దిస్ టెస్ట్ సిరీస్ పాడు చేసుకున్నాడు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇది విషయం ఏంటంటే నిన్నటి నుంచి ఒక వార్త చక్కర్లు కొడుతుంది, మీరు కూడా చూసే ఉంటారు. అదేంటంటే ఇషాన్ కిషన్ వాజ్ అన్హ్యాపీ విత్ ది సెలెక్షన్ ఆఫ్ జితేష్ శర్మ. జితేష్ శర్మని సౌత్ ఆఫ్రికాలో జరిగిన T20 సిరీస్కి సెలెక్ట్ చేయడం విషయంలో ఇషాన్ కిషన్ చాలా అసంతృప్తితో ఉన్నాడు అనే వార్త నిన్నటి నుంచి చక్కర్లు కొడుతుంది. నిన్న చాలామంది అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ, దీని మీద ఒక వీడియో చేయండి ఏంటని చెప్పి. నేను ఎందుకు ఆగానంటే ఏమైనా ఫర్దర్గా ఆ స్టోరీ డెవలప్ అవుతుందా, లేదా ఇషాన్ కిషన్ నుంచి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ డినైల్, ఇది కరెక్ట్ కాదని చెప్పి. కానీ ఇషాన్ కిషనే లీక్ చేసాడేమో అని అనిపిస్తుంది ఆ వార్త. అతనే స్వయంగా చెప్పాడు ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఇప్పటివరకు అతని నుంచి ఎలాంటి ఖండన, దాన్ని నేను అనలేదు, నాకు అలాంటిది ఏమి లేదు అని కూడా ఏమి రాలేదు. అదే నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే రాహుల్ ద్రావిడ్ అతనికి ఏం చెప్పాడు, మళ్ళీ నువ్వు డొమెస్టిక్ మ్యాచెస్ ఆడితే నిన్ను సెలెక్ట్ చేస్తావు అన్నట్టుగా అతను ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినా సరే, ఈరోజు అంటే 9th స్టార్ట్ అయింది జార్ఖండ్ వర్సెస్ హర్యానా రంజీ మ్యాచ్. దానికి కూడా అతను ఆడట్లేదు. పైగా అతను ఈ మ్యాచ్లో ఆడకపోగా, పోనీ అతను మెంటల్ హెల్త్ ఇష్యూ కదా రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే లేదు కదా. అతను బరోడాలో తన IPL కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి బరోడాలోని రిలయన్స్ స్టేడియంలో, రిలయన్స్ అనేది కూడా స్ట్రెస్ చేస్తున్నాం, అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీ స్టేట్ టీంకి ఎందుకు ఆడట్లేదు? సెంట్రల్ కాంట్రాక్ట్ ఉంది కదా నీకు. వెన్ యూఆర్ నాట్ ప్లేయింగ్ ఫర్ ఇండియా యూఆర్ సపోజ్ టు ప్లే ఫర్ యువర్ స్టేట్. మరి ఎందుకు ఆడట్లేదు? జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కూడా అతని అవైలబిలిటీ గురించి, అతను ఎక్కడ ఉన్న విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏంటి ఇషాన్ కిషన్ ఏం అతని మనసులో ఉంది, అతను ఎలాంటి తిరుగుబాటు చేస్తున్నాడు? ఆ రిపోర్ట్లో ఏదైతే రిపోర్ట్ ఐ థింక్ రెవ్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరో దాన్ని మనకి బ్రేక్ చేశారు. అదేంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే రాహుల్ ద్రావిడ్ విషయంలో అన్హ్యాపీగా ఉన్నాడు. తనని టీంలో ఎన్ని రోజులు రిజర్వ్గా ఉంచి T20లో తనకి ఛాన్స్ ఇవ్వకుండా సడన్గా ఒక కొత్త ప్లేయర్ని జితేష్ శర్మని పిక్చర్లోకి తీసుకురావడం అతనికి నచ్చినట్టుగా లేదు. అయితే టీమ్ మేనేజ్మెంట్ కూడా మనం తప్పట్లేదు. ఎందుకంటే ఇషాన్ కిషన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియా తరఫున ఆడినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా బాగా పర్ఫార్మ్ చేశాడు, ఇంక్లూడింగ్ దట్ డబుల్-హెడెడ్ ఇన్ వన్-డే మ్యాచ్ ఇన్ బంగ్లాదేశ్. కానీ అతని బెస్ట్ క్రికెట్ అంతా కూడా టాప్ 3లోనే ఉంది. టాప్ 3లో ఆడతాడు అతను. IPLలో కానీ ఇండియాకి ఆడినప్పుడు కానీ హీఈస్ నాట్ వెరీ గుడ్ డౌన్ ద లైన్. అతను బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ 5లోనూ నెంబర్ 6లోనూ అతను పెద్దగా పర్ఫామ్ చేయడు అని మేనేజ్మెంట్ నమ్ముతుంది.
అతని స్ట్రెంగ్త్ అంతా ఫేసింగ్ ద న్యూ బాల్ ఆర్ ఇన్ ద పవర్ ప్లే, అక్కడ కొంచెం రిస్క్ తీసుకున్న బిగ్ హిట్స్ కొట్టడం. ఎప్పుడైతే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టీంలోకి వస్తున్నారు T20 స్క్వాడ్లోకి అని తెలిసిందో అనేది కన్ఫర్మ్ అయిందో, ఇషాన్ కిషన్కి అక్కడ ప్లేస్ లేకుండా ఉంది. శుభ్మన్ గిల్ ఈజ్ ద ఫస్ట్ చాయిస్ ఆర్ యశస్వి జైస్వాల్. సో అక్కడ ఇషాన్ కిషన్ ప్లేస్ లేదు. సో మీకు కీపర్ కావాలంటే ఏం చేయాలి? మిడిల్ ఆర్డర్లో ఆడే కీపర్ కావాలి. జితేష్ శర్మ ఈజ్ ఎ పవర్ హిటర్ who has done well as a power hitter in the lower order బ్యాట్స్మెన్గా అతను. సో అందుకని ఆ లాజిక్తో వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఇషాన్ కిషన్ కూడా కొంత అసంతృప్తి ఉండడానికి కారణం ఉంది. ఎందుకంటే అతను అంతకుముందు బాగా పర్ఫామ్ చేసినా కూడా డిసెంబర్ 2022లో చటోగ్రామ్లో ఒక డబుల్ సెంచరీ చేశాడు, ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసినా సరే నెక్స్ట్ మ్యాచ్కి అతను డ్రాప్ చేశారు. నెక్స్ట్ మ్యాచ్ దట్ ఇండియా ప్లేడ్, నెక్స్ట్ వన్ డే ప్లేడ్, శుభ్మన్ గిల్ని తీసుకొచ్చారు. అలాగే వరల్డ్ కప్లో కూడా అతని చేత 1-2 మ్యాచ్లు ఆడిచ్చారు. శుభ్మన్ గిల్ ఎప్పుడైతే ఫిట్ అయ్యాడో అప్పటి నుంచి అతను కేవలం బెంచ్కి పరిమితమయ్యాడు. ఆరెంజ్ వెస్ట్ వేసుకుని డ్రింక్స్ సప్లై చేయడం, ఇదే అతని పని అయిపోయింది. ఈవెన్ టెస్ట్ టీంలో కూడా రాహుల్ చేత వికెట్ కీపింగ్ చేస్తున్నారు. అంతకుముందు వెస్టిండీస్ టూర్లో ఇండియా ఆడిన ఆఖరి టెస్ట్లో అతను కీపింగ్ చేశాడు. తన లాస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఒక అన్బీటన్ 50 చేశాడు. క్విక్గా చాలా మంచి స్ట్రైక్ రేట్ చేశాడు. అయినా కూడా అతనికి ఛాన్స్ ఇవ్వకుండా కేఎల్ రాహుల్ చేత కీపింగ్ చేయించి ఇతను పక్కన పెట్టారు. సో అతనికి కాస్త హార్డ్ బర్న్ ఖచ్చితంగా ఉంటుంది. నేను అవకాశం వచ్చినప్పుడల్లా పర్ఫామ్ చేస్తున్నాను, అయినా సరే నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారు? సరే టెస్టుల్లో వన్డేల్లో మీకుండే ఏదో లిమిటేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే కేఎల్ రాహుల్ చేత కీపింగ్ చేస్తున్నారో మీరు డిఫరెంట్ లైన్లో ఆలోచిస్తున్నారు. ఓకే, వన్డేల్లో కానీ అలాగే టెస్టుల్లో కూడా అలాగే నన్ను అకామిడేట్ చేసే అవకాశం లేదు. అట్లీస్ట్ T20లో నన్ను పెట్టాలి. T20 ఈజ్ మై స్ట్రాంగర్ సూట్, ఎందుకంటే అతను బిగ్ హిట్టింగ్ ప్లేయర్. కానీ ఎప్పుడైతే సీనియర్స్ వచ్చారో టీంలోకి, ఇషాన్ కిషన్కి ప్లేస్ లేకుండా పోయింది. సో అతనికి ఉండే అసంతృప్తి అతనికి ఉంది. కానీ అతను చేసింది కరెక్టేనా? ఎందుకంటే అప్పట్లో అతని మీద డిసిప్లినరీ యాక్షన్, అందుకే అతను ఇండియన్ టీం నుంచి అతను మళ్ళీ అవకాశం రాలేదని అప్పట్లో అన్నారు. కానీ రాహుల్ ద్రావిడ్ క్లారిఫై చేశాడు, డిఫెన్స్ డిసిప్లినరీ యాక్షన్ ఏం కాదు అది. ఎందుకంటే అతను మళ్ళీ తన అవైలబిలిటీ గురించి మాకు చెప్పలేదు, అతను మళ్ళీ డొమెస్టిక్ ఆడాలి అని చెప్పాడు. ఎందుకంటే ఇండియా నుంచి ఆ టీం నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీ వాజ్ సీన్ పార్టీయింగ్ విత్ MS ధోని ఇన్ దుబాయ్. తర్వాత KBC కౌన్ బనేగా కరోడ్పతిలో షోలో పార్టిసిపేట్ చేశాడు. సో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టుగా ఏమాత్రం కనబడలేదు అతను. ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ 1-2 సార్లు మొన్న రీసెంట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, నేను అనలేదు అతను డొమెస్టిక్ మ్యాచెస్ ఆడాలని చెప్పి, సమ్ క్రికెట్ హీ షుడ్ ప్లే బిఫోర్ బీయింగ్ కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్. అతనితో మేము టచ్లో ఉన్నామన్నట్టుగానే చెప్పాడు. మరి అంత చెప్పినా రాహుల్ ద్రావిడ్ 1-2 సార్లు చెప్పినా, సమ్ క్రికెట్ ఆడాలని చెప్పినా, అతను వెళ్ళి అక్కడెక్కడో వేరే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం ఏంటి? అది అర్థం కాదు. ఎందుకు ఆడట్లేదు? డొమెస్టిక్ మ్యాచ్లు ఎందుకు ఆడట్లేదు? నువ్వు పూర్తిగా క్రికెట్ దూరంగా ఉన్నావు అంటే నువ్వు ఆర్ ప్రాక్టీసింగ్ విత్ యువర్ IPL కెప్టెన్. సో ఈ మేనేజ్మెంట్ రోహిత్ అండ్ రాహుల్ ద్రావిడ్ వీళ్ళతో అతనికి అన్హ్యాపీగా ఉన్నాడా? సో వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరులే. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ వచ్చి నాకు చాలా ఏజ్ ఉంది, అతను నన్ను సపోర్ట్ చేస్తాడు అన్నట్టుగా హార్దిక్ పాండ్యా క్యాంప్లోకి వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. మనం చూసాం, వీఆర్ సీన్ ది కేస్ ఆఫ్ అంబటి రాయుడు ఇలాగే ఒక డిఫెన్స్, ఒక ధిక్కార స్వరం వినిపించి సెలక్షన్ ఇష్యూలో అనవసరంగా తన కెరియర్ని పాడు చేస్తున్నాడు. పేషెన్స్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో టీం రకరకాలుగా, ఇదే రాహుల్ ద్రావిడ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రైస్ టూ మెనీ పీపుల్, క్లారిటీ ఉండదు. ఒక ప్లేయర్ని తీసుకొస్తే అతన్ని కంప్లీట్గా బ్యాక్ చేయాలి, లేకపోతే అతను పక్కన పెట్టి ఇంకో ప్లేయర్ని తీసుకోవాలి. అంతేగాని వీళ్ళని ఇప్పుడు ట్రై చేద్దాం, లేకపోతే ఇంకొక ఆప్షన్ పెట్టుకుందాం, ఈ ఆప్షన్స్ అనడంలో ప్లేయర్స్ ఖచ్చితంగా హర్ట్ అవుతారు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి టీంలో ఉంటాము, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, టీంలో మనం రెగ్యులర్ అవుతున్నాం టైంలో సడన్గా ఒక హార్ట్ బ్రేక్ ఎదురైతే వాళ్ళు కూడా తట్టుకోవడం కష్టం. బట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇషాన్ కిషన్ ధిక్కార స్వరం అనేది ఉందో అది అతనికి మంచిది కాదు. యంగ్స్టర్, అతను మంచి భవిష్యత్తు ఉన్నవాడు, వెరీ గుడ్ క్రికెటర్. అతను రిషబ్ పంత్ వచ్చిన తర్వాత అతనికి ఆప్షన్స్ చాలా వరకు క్లోజ్ అవుతాయి, నో డౌట్. బట్ స్టిల్ ఎప్పుడు కూడా అతను రిషబ్ పంత్ తర్వాత మనకి బెటర్ కీపర్గా కనిపించేది ఖచ్చితంగా ఇషాన్ కిషన్, ఒక స్పెషలిస్ట్ కీపర్. కేఎల్ రాహుల్
విల్ బి దేర్ ఫర్ 1 daysకి ఆప్షన్ ఉంటుంది మనకి. బట్ ఈజ్ రెగ్యులర్ కీపర్. ఇషాన్ కిషన్ రెగ్యులర్ కీపర్, లెఫ్ట్ హ్యాండర్, యంగ్స్టర్. సో ఇషాన్ కిషన్ అనవసరంగా తొందరపడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. సో ఈ ఇష్యూలో కొంత వెయిట్ చేసి చూస్తే అతని నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదు. ఇది కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. ఇషాన్ కిషన్ న్యూస్ డిస్టర్బింగ్గా ఉంది. ఇక కేఎస్ భరత్ విషయానికి వస్తే చాలామంది అతని మీద కారాలు మిరియాలు నవ్వుతున్నారు. బ్యాటింగ్ బాగా చేయట్లేదు. బ్యాటింగ్ గురించి ఎక్కువ మాట్లాడేది. హర్ష భోగ్లే కూడా ట్వీట్ చేశారు, బ్యాటింగ్ కాదు కదా అతని ప్రైమరీ స్కిల్ కీపింగ్ బాగానే చేస్తున్నాడు, ఓకేగా చేస్తున్నాడు, కీపింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. నేను కూడా హర్ష భోగ్లే అనేది ఏంటంటే కీపింగ్ బాగా చేస్తున్నంత వరకు బ్యాటింగ్ గురించి మనం మాట్లాడకూడదు. ఒక మంచి క్యాచ్ పట్టుకుంటే దట్ ఈస్ 30+ రన్స్ కింద లెక్క అని చెప్పాడు. అలాగే ఈవెన్ మైకెల్ అథర్టన్ కూడా ఇద్దరు కీపర్స్ని, బెన్ ఫోక్స్ అండ్ కేఎస్ భరత్ని మెచ్చుకుంటూ కూడా ఒక ట్వీట్ పెట్టాడు. ఇద్దరు బాగా చేస్తున్నారు టర్నింగ్ ట్రాక్స్ మీద. కోర్స్ కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, కొన్ని బైస్ వెళ్ళామంటే బౌలర్స్ కూడా కొంత మరీ వైడ్ డెలివరీస్ చేశారు మన పేసర్స్, అవి బైస్ వెళ్ళినాయి. వాలీపాప్ ఫస్ట్ ఇన్నింగ్స్లో వైజాగ్లో ఒక స్టంపింగ్ మిస్ అయింది. అంటే ఇలాంటి టర్నింగ్ ట్రాక్స్ మీద 1-2 ల్యాప్సెస్ ఖచ్చితంగా ఉంటాయి ఎలాంటి కీపర్కైనా, ఎంత మంచి కీపర్కైనా. కానీ మనం ఏంటంటే కీపింగ్ అనేది ప్రధానంగా చూసుకోవాలి. మనం కీపింగ్ ప్రధానంగా చూసుకోవాలి. అందుకనే గతంలో కూడా మనం రిషబ్ పంత్ అంత మంచి బ్యాటింగ్ చేసే సందర్భాల్లో కూడా డొమెస్టిక్ అంటే ఇండియాలో జరిగిన టెస్ట్ మ్యాచ్లకి వృద్ధిమాన్ సాహా యూస్ టు బి అవర్ కీపర్. ఎందుకంటే రిషబ్ పంత్ మొదట్లో అంత కీపింగ్ బాగా చేయనప్పుడు టర్నింగ్ ట్రాక్స్ మీద వీ నీడ్ ఎ వెరీ గుడ్ కీపర్, కాంపిటెంట్ కీపర్. సో ఆ విషయంలో భరత్ ఖచ్చితంగా ముందుంటాడు. భరత్ ప్లేస్లో ఒకవేళ ఇషాన్ కిషన్ ఈ గొడవలని లేకుండా ఉండుంటే అతను ఒక ఛాయిస్ అయ్యిండేవాడు బీయింగ్ ఎ స్పెషలిస్ట్ కీపర్. ధ్రువ్ జురెల్ ఉన్నాడు, నో డౌట్. కానీ ధ్రువ్ జురెల్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ భరత్ అని అనిపిస్తుంది. అతని యావరేజ్ బాగుంది. భరత్ అంత ఎక్స్పీరియన్స్ లేదు అతనికి బ్యాట్స్మెన్గా కానీ కీపర్గా కానీ. కానీ అతని బ్యాటింగ్ యావరేజ్ బాగుంది. యూపీ తరఫున ఆడతాడు, మంచి బ్యాటింగ్ 45 అంత అతని యావరేజ్ ఉంది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. కానీ అతను కీపింగ్ ఎంత బాగా చేస్తాడో మనకు తెలియదు. ఒకవేళ కీపింగ్ చాలా బాగా చేస్తాడు అనుకుంటుంటే అతన్నే పెట్టేవారు, ఆల్రెడీ ఈజ్ విత్ ద టీమ్. కానీ భరతే బెటర్ కీపర్ అనుకున్నారు కాబట్టి ఇండియన్ టీం భరత్ని కంటిన్యూ చేస్తుంది. సో ఈ విషయంలో భరత్ని ద్రావిడ్ కూడా సపోర్ట్ చేశాడు. అయితే భరత్ ఇంకంత మంచి బ్యాటింగ్ చేయాలన్నట్టుగా అతను కూడా అన్నది జరిగింది. భరత్ బ్యాటెడ్ వెల్ ఇన్ హైదరాబాద్, బట్ వైజాగ్లో తన హోమ్ గ్రౌండ్లో హీ హాజ్ నాట్ బ్యాటెడ్ వెల్ ఎట్ ఆల్. ఏమాత్రం బాగా బ్యాటింగ్ చేయలేదు వైజాగ్. బట్ హైదరాబాద్లో బాగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఇప్పటివరకు 7 టెస్ట్లో ఉన్నాడు, ఒక్క 50 కూడా లేదు, 2 40s ఉన్నాయి. సో భరత్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ విత్ ద బ్యాట్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కీపర్కు బ్యాటింగ్ కూడా బాగా చేయాలి. యాక్చువల్లీ ఇండియాకి అంత అవసరం లేదు, మన మిగతా బ్యాట్స్మెన్ బాగా ఆడకపోవడం వల్ల ఈ కారణం వస్తుంది. కానీ ఎందుకంటే మీకు ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, అశ్విన్ అండ్ జడేజా ఆర్ అక్షర్ పటేల్. వాళ్ళు దే ఆర్ బ్యాటింగ్ అట్ 7-8. సో మీకు అంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న పరిస్థితుల్లో మీరు ఇంకా కూడా కీపర్ కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయాలి. ఇద్దరు ఆల్రౌండర్స్ హు ఆర్ యువర్ స్పెషలిస్ట్ బౌలర్స్ ఉండి కూడా మీరు కీపర్ కూడా బాగా బ్యాటింగ్ చేయాలనుకోవడం కొంచెం టూ మచ్ అవుతుంది. కీపింగ్ అనేది ముందున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే భరత్ కీపర్గా కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించాడు. కీపింగ్ అద్భుతంగా చేస్తే అతని మీద ఎవరు వేలెత్తి చూపించే పరిస్థితి ఉండదు. ఈజ్ అండర్ ప్రెషర్, డెఫినెట్లీ ఈజ్ అండర్ ప్రెషర్. అందులో అతను స్టాప్ గ్యాపే. వన్స్ రిషబ్ పంత్ కమ్స్ బ్యాక్ అతనికి మళ్ళీ అవకాశం ఉండేది కష్టం. ఈజ్ ఓన్లీ బీయింగ్ కన్సిడర్డ్ ఫర్ రెడ్ బాల్ క్రికెట్. సో అతని మీద ప్రెషర్ ఉంది, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఐఎమ్ నాట్ బ్యాకింగ్ భరత్ బికాజ్ అతను తెలుగువాడు అని కాదు. బట్ మనకు అంత టీనా ఫ్యాక్టర్, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ధ్రువ్ జురెల్ ఇప్పటికే మన టీంలో పటిదార్, సర్ఫరాజ్ లాంటి కొత్త వాళ్ళని మనం ఆడించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటప్పుడు మరొక డెబ్యూటాంట్ని తీసుకొచ్చే బదులు భరత్ హ్యాస్ బీన్ విత్ ద టీమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. హ్యాస్ కెప్ట్ ఫర్ అశ్విన్, జడేజా వీళ్ళందరూ బౌలింగ్లో కీపింగ్ చేసిన అనుభవం అట్లీస్ట్ ఇన్ ద నెట్స్ అండ్ ఎవ్రీవేర్ అతనికి ఉంది. సో హీఈస్ అ బెటర్ కీపర్. రాహుల్ చేత మీరు కీపింగ్ చేయించలేరు, అతనికి అసలే ఇంజరీ ఉంది. అండ్ రాహుల్ ఈజ్ నాట్ సంబడి హూ కెన్ కీప్ ఆన్ ఇండియన్ ట్రాక్స్, టర్నింగ్ ట్రాక్స్. మీకు ఇషాన్ కిషన్ విషయంలో ఏంటంటే ఒక పెద్ద అతనే తన కేసుని పాడు చేస్తున్నాడు. మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏముంది? మీకు ఆల్టర్నేటివ్ లేదు కదా. అలాంటప్పుడు లెట్ అస్ నాట్ పుట్ మోర్ ప్రెషర్ ఆన్ భరత్. మరి భవిష్యత్తులో ఏం చేస్తారు? ఈరోజు కొన్ని గంటల్లోనే బహుశా సెలక్షన్ మనకు తెలుస్తుంది. 3rd, 4th and 5th టెస్ట్కి భరత్ని ఏమైనా రీప్లేస్ చేస్తారా అనేది అయితే నాకు ఎలాంటి డౌట్ లేదు. భరత్ విల్ కంటిన్యూ.
అంటే ఇంకో కీపర్ని ఏమన్నా తీసుకొస్తారా? ఇషాన్ కిషన్తో ఏమైనా మాట్లాడి అతనితో ఏమైనా రాజీ కురుచుకుని తీసుకొస్తారా? సో మన వికెట్ కీపింగ్ సినేరియో చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా, డిస్టర్బ్డ్గా ఉంది. దీనికి కారణం ఎవరో నాకు తెలియట్లేదు. మీకు తెలిస్తే కామెంట్స్లో